మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రమీల జెన్నీ వేషంలో ఉన్న అస్మితని అడుగుతుంటుంది. జెన్నీ ఆంటీ, మీరే ఏమన్నా ఈ మా రామకి విషం కల్పించారేమో అని అందరూ అనుమానపడుతున్నారు అని అడుగుతుంటే, మీరనే కదమ్మా అస్మిత మీ ద్వారా ఇలా విషప్రయోగం చేయించిందేమోనని మా డౌట్ అని రఘురామ్ చెప్తాడు. అస్మితన? హూ ఈజ్ అస్మిత? అయినా మా ప్రమీ కొడుకు పెళ్ళికి నేను రాలేకపోయానని చాలా బాధపడి ఇప్పుడు ఇలా వస్తే మీరు నాపై నింద మోపుతున్నారా అని జెన్నీ వేషంలో ఉన్న అస్మిత నటిస్తూ ఉంటుంది. అంటే మీ ద్వారానే ఇదంతా జరిగి ఉంటుందని మా అనుమానం. ఎందుకంటే అస్మిత ఇదంతా చేపిస్తుంది. అస్మిత ఎలాంటిదో మాకు చాలా బాగా తెలుసు కదా, అందుకే కొన్ని రోజులు మా రామాని మా ఇంట్లోనే ఉంచుకుంటాను అని జానకి చెప్తుంది. అస్మిత కంగారు పడుతూ ప్రమిలని ఒక గిల్లుతుంది. కెవ్వుమని ప్రమిల అరుస్తుంది. ఏంటి, ఏమైంది అని రవీందర్ అడుగుతూ ఉంటాడు. అంటే కొత్తగా పెళ్ళయింది కదా, భార్యాభర్తల్ని దూరం పెడితే ఎలా అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. అవసరం లేదు అత్తయ్య గారు, నేను ఇంట్లోనే ఉంటాను అని రామలక్ష్మి చెప్తుంది. అవసరం లేదు రామా, నేను కూడా నీతో పాటే వస్తాను అని శౌర్య చెప్తాడు. ఇక అస్మిత ప్రమీల కాలుని బాగా గట్టిగా తొక్కేస్తుంది. మళ్ళీ ప్రమీల, అయ్యో శౌర్య, మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళిపోయారనుకో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని అడుగుతుంటే, ఏమీ అనుకోరమ్మా, నేను రామాతోనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని శౌర్య చెప్తాడు. పోనీలే ప్రేమి, వెళ్ళనివ్వు, వాళ్ళతో పాటే నేను కూడా వెళ్తాను, మన కార్యం పూర్తి చేస్తాను అని చెప్తూ ఉంటే, మీరు మాతో ఎలవటం ఏంటి, కార్యం పూర్తి చేయటం ఏంటి అని శౌర్య అందరూ కూడా అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నది మీ కార్యం గురించి. మీ కార్యాన్ని పూర్తి చేసేసి ఆ అస్మిత కట్టించేసి నేను గోవా వెళ్తానన్నమాట అని జెన్నీ వేషంలో ఉన్న అస్మిత చెప్తూ ఉంటుంది. తర్వాత ప్రభాస్, శ్రీకాంత్ ఇద్దరు కూడా మందు కొడుతుంటారు. రే, మనం అనవసరంగా తాగేసి ఆద్య మీదకి వెళ్ళాంరా, నోరు కూడా చారాంరా, ఇప్పుడు ఆద్య ఎవరిని తీసుకొస్తుందో ఏంటోనని శ్రీకాంత్ బాగా కంగారు పడుతూ ఉంటాడు. రే, ఇప్పుడు ఆద్య రఘురామ్ ఇంట్లో ఉండటం లేదురా, రఘురామ్ రావడానికి నువ్వేం కంగారు పడకు, వస్తే గిస్తే ఆ సీనుగాడు వస్తాడు, ఆ సీనుగాడు వస్తే ఎలా మట్టు పెట్టాలో నాకు చాలా బాగా తెలుసు అని ప్రభాస్ అంటాడు. అంత మాత్రానికే భయంతో వణికిపోతున్నావు ఎందుకురా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ట్రాలీ ఆటోలో శివరాం వస్తాడు. ఇక రే, శివరాం కనుక వస్తే అని అడుగుతూ ఉంటే, వాడొస్తే మాత్రం కొంచెం కష్టమేరా బాబు, వాడు మహా అసాధ్యుడు అని ప్రభాస్ అంటాడు. రే, అదిగోరా వస్తున్నాడు అని శ్రీకాంత్ చూపిస్తూ ఉంటాడు. వీడి పెళ్ళాన్ని మనం గెల్లలేదు కదరా, మరి వీడెందుకు వస్తున్నాడు అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు. రే, మీ ఇద్దరు నాతో రావాలి అని శివరాం అంటాడు. నీ పెళ్ళాన్ని మేమేమి అనలేదే, మేమెందుకు రావాలి, అయినా మేము నీతో పాటే వచ్చేంత తీరుబడిగా లేదు, వెళ్ళు అని ప్రభాస్ అంటాడు. రే, వస్తారా లేదా అని వాళ్ళని కూడా బాగా కొడుతూ ఉంటాడు. అక్కడున్న కర్రలు తీసుకొని వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. తాడు తీసుకొని వాళ్ళిద్దరి చేతుల్ని కట్టేసి రండ్రా అంటూ వాళ్ళని లాక్కు వెళ్తూ ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి, శౌర్య మధ్యలో అస్మిత కూర్చుంటుంది. శౌర్య అయితే రామాన్ని గెలుదామని తమాషా పడదామని అనుకుంటూ చేతులు పెడుతూ ఉంటాడు. అస్మిత అయితే ఒకసారిగా శౌర్య చేతుల్ని హెయిర్ పిన్తో గట్టిగా కూర్చేస్తుంది. శౌర్య, ఏంటి రామ ఇలా చేస్తుంది అని అనుకుంటూ కోపంగా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. అప్పుడే కొబ్బరి బండల షాప్ వస్తుంది. మామయ్య గారు, అత్తయ్య గారు తాగండి అని చెప్తూ ఉంటే, మాకు అవసరం లేదు బాబు, మీరు వెళ్ళి తాగేసరండి అని రఘురామ్ చెప్తాడు. రామా, మనం కొబ్బరి బండం తాగుతాం అని శౌర్య కొబ్బరి బండం షాపుకు తీసుకొచ్చి చిరుబురు అలుతుంటాడు. ఏమైంది సార్ అని రామలక్ష్మి అడుగుతుంది. ఏమైందా, నేను నీపై చేయి వేస్తుంటే నువ్వే కదా హెయిర్ పెన్తో గట్టిగా కూర్చేసావు అని శౌర్య కోప్పడతాడు. నేనెప్పుడు కూర్చాను సార్ అని రామలక్ష్మి అడుగుతుంది. ఇదిగో గుచ్చావు రామా, చూడు చెయ్యి ఎలా కందిపోయిందో అని శౌర్య చూపిస్తూ ఉంటాడు. నేను గుచ్చలేదు సార్, అయినా నేను కూర్చానని మీరు చెప్తున్నారు అని శౌర్య కొబ్బరి బండాలతో చెప్తుంటే రామలక్ష్మి శౌర్య చేతికి ముద్దు పెడుతుంది. ఇక జెన్నీ వేషంలో ఉన్న అస్మిత ఇదంతా చూస్తూ అసలు టచ్చింగే ఉండకూడదు అనుకుంటే ఇలా కిస్సింగ్ల వరకు వెళ్తున్నారా, చెప్తా మీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది. రామ అలా ముద్దు పెట్టడంతో శౌర్య అయితే చాలా సంతోషపడుతూ, పోయింది రామ, ఇదిగో ఈ చేతికి కూడా కూర్చోవు తెలుసా అని కావాలని వేరొక చేయిని కూడా చూపిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని రామలక్ష్మి కోప్పడుతుంది. ఏమి లేదురే రామ, ఇదిగో కొబ్బరి బండం తాగు అని శౌర్య కొబ్బరి బండం ఇస్తారు. ఇక రామలక్ష్మి కొబ్బరి బండం చేతిలో పెట్టుకోవడంతో అప్పుడే అస్మిత వచ్చి ఇదిగో అమ్మాయి అని గట్టిగా పిలుస్తుంది. రామలక్ష్మిని తిప్పేస్తూ పిలుస్తూ ఉంటుంది. దానితో రామలక్ష్మి సడన్గా చేతిలో ఉన్న కొబ్బరి బొండాన్ని అస్మిత కాలుపై వేసేస్తుంది. అస్మిత అమ్మ అబ్బా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాలు విరిగిపోయినంత పని చేసావు అని కుంటుకుంటూ మళ్ళీ కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. కొబ్బరి బొండం తాగుతామని వచ్చినట్లుంది, కాలుకి దెబ్బ తగలడంతో వెళ్ళిపోయినట్లుంది, నువ్వు తాగురామా అని శౌర్య చెప్తాడు.
అప్పుడే ఆద్య దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. అయితే రామలక్ష్మి అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు, కట్ చేస్తూ ఉంటుంది. ఎవరు రామా ఫోన్ అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఆద్య దగ్గర నుంచి అని రామలక్ష్మి అంటుంది. మరి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని శౌర్య అడుగుతూ ఉంటే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ వద్దులే, కొబ్బరి బొండం తాగు అని శౌర్య అంటాడు. మాటి మాటికి ఆద్య ఫోన్ చేస్తూ ఉండటంతో ఏంటో చెప్పు అని రామలక్ష్మి మాట్లాడుతూ, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని తెలుసు కదా, ఎందుకు ఫోన్ చేశావు అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. రామా నేను పెదనాన్నతో మాట్లాడాలి, ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని ఆద్య అంటుంది. ఏంటి, నాన్నకి చేసుకో, నాకెందుకు చేసావు అని అడుగుతూ ఉంటే పెదనాన్న దగ్గర ఫోన్ లేదు కదా, కాస్త ఫోన్ ఇవ్వు రామా, అర్జెంట్ మాట్లాడాలి అని ఆద్య చెప్తుంది. అయితే ఇదే మాట కొంచెం రిక్వెస్టింగ్గా అడుగు అని రామలక్ష్మి స్పీకర్ ఆన్ చేసి మరి శౌర్యకి వినిపిస్తూ ఉంటుంది. రామా, నేను కాస్త పెదనాన్నతో మాట్లాడాలి, ప్లీజ్ ఫోన్ ఇవ్వవా అని ఆద్య రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటుంది. సరే ఇస్తున్నాను అని ఆద్య ఫోన్ చేసింది. మీతో మాట్లాడాలంట అని ఇస్తూ ఉంటే అవసరం లేదు, నువ్వు కార్యక్రమ బయలుదేరి వెళ్దాం అని రఘురామ్ చెప్తాడు. దాంతో శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా కారెక్కి ఇక జానకి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక ప్రభాస్ శ్రీకాంత్ని పట్టుకొని వచ్చుంటాడు. ఏంటి మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారని ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా బుకాయిస్తూ ఉంటారు. మర్యాదగా నా భార్య పార్వతిని నదిలో మీరు ఎందుకు పడేశారు, నోరు విప్పి నిజం చెప్పరా అని శివరాం ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు ఈ పెట్టేంటి, మీ భార్య పార్వతిని నదిలో పడేయడం ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, నాకేం తెలియదు అని ప్రభాస్ అయితే ఇక బుకాయిస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రవళికను చూసి ఇక టెన్షన్ పడుతూ ఉంటారు. మాకేం తెలియదు అని చెప్తూ ఉంటే మర్యాదగా నిజం చెప్తారు లేదా, మీరే పడేశారు, మీరు నోరు జారారు, మీరే నాతో మాట్లాడారు, మీరే చెప్పారని నేను వీళ్ళకందరికీ చెప్పేశాను, నిజం ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను అని ఒక పక్క అజ్జ, ఇంకో పక్క శివరాం సీను వాళ్ళని బాగా కోపడుతూ తిడుతూ ఉంటారు, వాళ్ళని భయపెడుతూ ఉంటారు. అయినా కూడా మాకేం తెలియదని ప్రభాస్ అంటూ ఉంటే ఆజ్జకి చాలా కోపం వస్తుంది. వేడిగా ఒక కట్టి తీసుకొచ్చి, రే నిజం చెప్పకపోతే నీ కళ్ళు కాల్చేస్తానని ఒక కొరువు కట్టి తీసుకొచ్చి చెప్తూ ఉంటే, రే అనవసరంగా కళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారా, నిజం చెప్పేయండిరా అని వెంకట్రావు చెప్తూ ఉంటే, రే కాల్చేయమంటావా అని ఆ వేడి ఎర్రటి కట్టిని ప్రభాస్ కళ్ళ దగ్గర పెడుతూ ఉండటంతో, రే ఈరోజు నీ కళ్ళు ఖచ్చితంగా పోతాయిరా, నిజం చెప్పరా అని సీను కూడా చెప్తూ ఉంటే ప్రభాస్ అయితే భయపడి నిజం చెప్తాను, అవును పార్వతిని నదిలో పడేసింది మేమే అని నిజం చెప్తాడు. అప్పుడే రఘురామ్ జానకి పసుపు కుంకాలు తీసేసి మరి అక్కడికి వచ్చుంటాడు. ఈ మాటలు విన్న రఘురామ్ అయితే, రే ఎంత పనిచేసావరా, నువ్వారా పార్వతిని నదిలో పడేసింది అని గుణపం తీసుకొని వాళ్ళిద్దరిని బాగా కొట్టి వాళ్ళని ఇక ప్రాణాలు తీయపోతూ ఒక్కసారిగా జానకిని గుర్తు చేసుకొని కుప్పకొలిపోతాడు. అయ్యో జానకి తప్పు చేసిందని ఈ చేతులతోనే నేను పసుపు కుంకాలు తీసేసి వచ్చానే, ఎంత పెద్ద తప్పు చేశాను నేను జానకి అని, అప్పటికీ నువ్వు నేను ఏ పాపం చేయలేదు, నాకే పాపం తెలియదు అని ఎంత చెప్తున్నా కూడా అయినా కూడా నేను వినిపించుకోలేదు అని రఘురామ్ అయితే చాలా బాధపడుతూ కుప్పకొలిపోతాడు. చేతులను చూసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పెదనాన్న వీళ్ళ వెనక ఉండి నడిపించింది ఎవరో ఒక లేడీ అంట పెదనాన్న అని ఆద్య అంటుంది. ఎవరా లేడీ అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ప్రవల్లిక అయితే ఇక భయపడుతూ షాక్ అయి చూస్తూ ఉంటుంది.